రంగారెడ్డి జిల్లాలో వరి ధాన్యానికి నిప్పు పెట్టారు రైతులు. ధాన్యం కొనుగోళ్ల ఆలస్యానికి సంబంధించి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అధికారులు అంటున్నారు. రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యానికి నిప్పంటించిన విజువల్స్ ఇవి. ధాన్యం తీసుకొచ్చి 40 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కొనలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. రాత్రి కొనుగోలు కేంద్రానికి డిఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్ ను కొనుగోళ్లలో ఆలస్యంపై రైతులు నిలదీశారు. తాము ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ పడిగాపులు కాయాలంటూ మండిపడ్డారు. మరో సీజన్ మొదలు కాబోతోన్న ధాన్యం కొనుగోలు చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీజన్ ముగింపుకొచ్చింది, రేపో మాపో కొత్త సీజన్ రాబోతోంది. ఇప్పటికీ కూడా పండించిన పంటను అమ్ముకోలేకపోయామంటూ వాపోతున్నారు రైతులు. కొనుగోలు కేంద్రాల్లో పోస్తే ధాన్యం కొనుగోలు చేయడం లేదు అంటున్నారు. అధికారులేమో సాకులు చెప్తున్నారు. పండించిన పంటను ఎలా అమ్ముకోవాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా వరి ధాన్యానికి నిప్పు పెట్టారు రైతులు.